సో ఇప్పుడు దాకా మీరు ఫైర్ యాక్సిడెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఎలక్ట్రిక్ బర్న్స్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అగైన్ ఇట్స్ ఎ బ్రాడ్ క్వశ్చన్ టు ఆన్సర్. ఎలక్ట్రిక్ బర్న్స్ అంటే మనకి ఏంటంటే అమ్మా, యూజువల్గా ఎలక్ట్రిక్ బర్న్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types, లో వోల్టేజ్ బర్న్, హై వోల్టేజ్ బర్న్స్. మనకి ఇంట్లో ఎలక్ట్రిక్ షాక్ తగిలితే అవి లో వోల్టేజ్ బర్న్స్. మనకి ఇప్పుడు ట్రైన్ కరెంట్ వైర్స్ కానివ్వండి, పెద్దవి 10,000 volts ఉంటాయి. అవి ఆ బర్న్స్ అయినప్పుడు మొడాలిటీస్ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే నార్మల్ బర్న్స్లో వి డిస్కస్ ఓన్లీ అబౌట్ ఇంజరీ టు ద స్కిన్ అండ్ ద స్ట్రక్చర్స్ బిలో ఇట్. ఎలక్ట్రిక్ బర్న్లో మెజారిటీ ఆఫ్ టైం ఏంటంటే మీకు కరెంటు బాడీ లోపల పాస్ అవుతుంది. బయట ఇంజరీ కన్నా ఇంటర్నల్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. లైక్ బోన్ చార్ అయిపోతుంది, అంటే లోపల బోన్ ఎక్కువ కాలుతుంది. ఎందుకంటే బోన్కి ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. బోన్ హ్యాస్ మోర్ రెసిస్టెన్స్, సో ఎక్కువ కరెంట్ పాస్ అవుతుంది అనమాట. సో స్కిన్ ఏంటంటే మీకు రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి అయ్యో కాలిందని కనబడుతుంది, బోన్లో మీకు కనబడదు. సో ఇట్ బర్న్స్ మోర్. అంటే బయటకి ఎలక్ట్రిక్ బర్న్స్లో కనిపించేదానికన్నా లోపల బర్న్ ఇంజరీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనకి ఎలక్ట్రిక్ బర్న్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మెయిన్ గ్యాంగ్రీన్ అయిందా లేదా, అంటే బోన్ ఉందా లేదా. బోన్ ఎక్కువ డ్యామేజ్ అయింది అంటే పార్ట్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యూజువల్గా లోవర్ లిమ్ కానీ అప్పర్ లిమ్ బర్న్ ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ అంటాం మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో. అప్పుడు ఆ ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఏమైందంటే బర్న్ ఇంజరీ అవుతాయి, యాంపుటేషన్స్కి వెళ్తాయి, గ్యాంగ్రీన్ అవుతుంటుంది. సో మనకి ప్రైమరీ మొడాలిటీలో ఎక్కువ ఇంజురీ అయినప్పుడు ఆ పార్ట్ని అక్కడ వరకు యాంపుటేట్ చేసేస్తాం, సెప్సిస్ స్ప్రెడ్ కాకుండా. అప్పుడప్పుడు ఏమవుతుంది, లో వోల్టేజ్ బర్న్స్లో ఇంజురీ మినిమల్గా ఉన్నప్పుడు మనం ఆ పార్ట్ని ఎలా సర్వైవ్ చేసుకోవాలి, రీకన్స్ట్రక్షన్ వర్క్ ఎక్కువ ఉంటుంది ఎలక్ట్రిక్ బర్న్లో. ఇన్నివే ఎలక్ట్రిక్ బర్న్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ సపరేట్ ఎంటిటీ యాక్చువల్గా. సో ఇట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ టు టాక్.